లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ ధర్మానికి అనుగుణంగా వాళ్ళు ఉంటున్నారు, ఏ మతానికి అనుగుణంగా వాళ్ళు పాటిస్తున్నారు. కానీ ఎక్కడో వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవల్ని తీసుకొచ్చి దేశంలో అశాంతి రేగుతోంది, లేకపోతే అసహనం పెరుగుతోంది, మత ఘర్షణలు జరిగిపోతున్నాయి అనేటటువంటి దిక్కుమాల ప్రచారం చేసేటటువంటి సన్నాసులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, అయోధ్య రామ మందిరం కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం అందరికీ తెలిసిందే కదా ఏం జరిగింది అన్నటువంటిది. అట్లాంటి అయోధ్య రామ మందిరం విషయంలోనే ఆ మందిరాన్నే కూల్చడానికి ఐఎస్ఐ అండదండలతో ఒక ఆన్లైన్ ట్రైనింగ్ అయ్యి అందులో భాగంగా గ్రెనేడ్లతో దొరికిపోయినటువంటి అబ్దుల్ రెహమాన్ ప్రస్తుతం వాడు దర్జాగా తిరుగుతున్నాడు. కోర్టుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత విచారణ కామన్గా నడుస్తుంది. అదే పాకిస్తాన్లో అయితే ఏం జరిగింది, ఎన్కౌంటర్ ఏది పోలీసులు కాల్చడంగా జనం అక్కడ దైవ దూషణ పేరుతో దాడులు చేసి చంపేసినటువంటి సంఘటనలు, తలకాయలు పగలగొట్టి చంపేసినటువంటి సంఘటనలు, కొట్టి చంపేసినటువంటి సంఘటనలు. అక్కడేంటి, ఒక దైవ దూషణకి పాల్పడ్డారు. ఆ దైవ దూషణ కూడా ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటి దగ్గర వీళ్ళ మతానికి సంబంధించినటువంటి ఒకటి జెండాను ఏదో పెడతారు, అది తీయగానే అదిగో నువ్వు దైవద్రోహం చేసావని చెప్పేసి కొట్టి చంపేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి దుర్మార్గమైనటువంటి ఇష్యూస్ జరిగింది. అదే ఇక్కడ అయోధ్య రామ మందిరాన్ని కూల్చడానికే ఏకంగా మీద దాడి చేయడానికే గ్రెనేడ్లు పట్టుకున్నటువంటి వాడు మామూలుగా అరెస్ట్ అయ్యాడు, వెళ్తున్నాడు, అంతే. ఇదే తేడా ఇండియాకి. ఇదేమి తప్పు అంటలేదు నేను, చట్టబద్ధంగానే జరుగుతోంది. ఇక్కడేం కొట్టి చంపాలని నేను కూడా చెప్పట్లేదు. కానీ అయోధ్య లాంటి ఆలయాలను కూల్చుతామనే వెధవలు కూడా ఇక్కడ దర్జాగా బతుకుతున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.